హలో అండి, ఈ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ చూద్దాము. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్, అలాగే పఫ్ హ్యాండ్స్ అన్నమాట, బుట్ట హ్యాండ్స్. ఇది వచ్చి కొంచెం చిన్న సైజ్ బ్లౌజు. ఈ నార్మల్ బ్లౌజ్ ఇచ్చి ఇలా ప్రిన్స్ కట్ స్టిచ్ చేయమంటే అది కూడా బ్యాక్ ఓపెన్ అయితే ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ బ్లౌజ్కి ఇక్కడ చూసుకుంటున్నామండి, ఆర్మ్ లూజ్ చూసుకుంటున్నాము. అంటే షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంత అయితే వచ్చిందో దానికి ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే మనం బయట వైపు నుంచి చూసుకున్నాం కదా, సో దానికోసం అని చెప్పి ఇప్పుడు హుక్కులు అన్నీ పెట్టేసుకొని ఇలా నీట్గా బ్లౌజ్ని సర్దేసుకొని చెస్ట్ లూజ్ చూసుకుంటున్నా. చెస్ట్ లూజ్ నాకు 15 ఇంచులు వచ్చింది. అంటే హాఫ్ చేస్తే 14.5, 14.5 కదా. సో అది అంటే పక్కగా పెడదాము లెక్క, అంటే కరెక్టా కాదా అని మళ్ళీ చూద్దాము. తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా చూసుకోవడమే. ఇలా స్కేల్ పెట్టేసి ఫ్రంట్ నెక్ ఎంత అయితే ఉందో అంత, ఇది 5.5 ఇంచులు ఉంది. సో 5.5 ఇంచులు మనం అక్కడ మార్క్ చేసి పెట్టుకుందాము, గుర్తుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ బ్లౌజ్కి ఇలా గ్యాప్ వచ్చింది కాబట్టి మనం బ్యాక్ సైడ్ చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాము. అలాగే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనకి చంక దగ్గర చూడండి ఆర్మ్ లూజ్ ఉంది కదా, ఇక్కడ ఎంతైతే వస్తుందో అంటే ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వస్తుందో దానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుంది. ఇది నాకు 6.5 వచ్చింది. మనకి చెస్ట్ ఎంత వచ్చింది? 7.5 కదా. అంటే 15ని సగం చేస్తే 7.5 కదా. సో అదనమాట, సరిపోయింది మనకి చెస్ట్. అలాగే ఆర్మ్ లూజ్ కూడా సమానంగానే ఉంది. ఇంకా ఇక్కడ క్రాసులు లేకుండా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ క్రాసులు లేకుండా కట్ చేసేసుకొని, ఇది బ్యాక్ ఓపెన్ కదా, అందుకని చెప్పి ఓపెన్ అనేది నా వైపుకి వేసుకున్నాం. చూడండి, ఎప్పుడు మనం ఓపెన్ అనేది మనకు ఆపోజిట్ వేసుకుంటాం కదా, అలా కాదు, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్ అనేది మన వైపుకి వేసుకొని ఇక్కడ ఫస్ట్ క్రాసులు లేకుండా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కొంచెం గాలి ఎక్కువగా వస్తుంది, అందుకే ఎగిరిపోతుంది. ఫస్ట్ అయితే క్రాసులు లేకుండా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కొలతలతోటి ఇంకా బ్లౌజ్ కటింగ్ అయితే చేసేద్దాము. ఫస్ట్ బ్యాక్ పార్టే కట్ చేసుకుంటామండి. దానికోసం ఇక్కడ మనకి అంచులు ఉన్నాయి కాబట్టి అక్కడ కరెక్ట్గా రాదు కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ నుంచి మనం బ్లౌజ్ పొడవు తీసుకుందామని చెప్పి, అంటే బ్లౌజ్ యొక్క వెడల్పు. అలాగే హుక్కులు పట్టి కాజాలు పట్టి కోసం ఒక ½ ఇంచు, అంటే ½ ఇంచు కంటే కూడా కొంచెం తక్కువే అనమాట. మరీ ఎక్కువ తీసుకున్నామంటే నెక్ ఎక్కువ వెడల్పు వచ్చేస్తుంది. సో దానికోసం ఒక ½ ఇంచు తీసుకున్న, మార్క్ చేసుకున్నా. ఫస్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ నుంచి బ్లౌజ్ స్టార్టింగ్ అని ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చేసి ఏంటంటే హుక్కులు పట్టి కాజాలు పట్టి కోసం అనమాట, ఒక ½ ఇంచ్ మాత్రమే. ఇక్కడ వచ్చేసి కింద మనకి ఖర్చు కావాలి కదా, సో దానికోసం ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు కోసం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఇలా పెట్టేసుకొని ఎంతైతే వచ్చిందో అంతకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం కూడా ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుంటాము. ఈ లైన్ కొంచెం పెంచుకొని ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది కదా, వెడల్పు కోసం మనకి చెస్ట్ ఎంత ఉంది? 7.5 కదా. సో 7.5కి ఇక్కడ ఒక మార్కింగ్. ఇంకా ఖర్చు కోసం 1.5 తీసుకుంటే 1.5, లేదంటే 2 ఇంచెస్. ఇంకొంచెం దూరంలో కూడా 7.5, ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ మీకు మార్కింగ్స్ అంతగా కనిపించట్లేదు కదా, అంటే ఇది పింక్ కలర్, లైట్ పింక్ కలర్, దానివల్లే మీకు మార్కింగ్ అనేది అంత నీట్గా కనిపించట్లేదు. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ వచ్చి 5 ఇంచెస్. ఆర్మ్ డౌన్ కోసం 5.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసి ఈ విధంగా ఇక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేసుకుందాము. చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచ్కి చాలు. ఇక్కడ ½ నుంచి కొంచెం కొంచెం ఇలా కరువు తీసేసుకుంటూ వచ్చి ఈ కర్వ్ అనేది మనకి 6.5కి సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపోలేదనుకోండి ఒక ½ ఇంచ్ కిందకి దించుకోవాలంటే మరి 6 ఇంచెస్ వస్తుంది, లేదా 7 ఇంచెస్ వచ్చిందనుకో కొంచెం పైకి అనమాట. ఇది 6.5 రాలేదు కాబట్టి కొంచెం దించి ఒక్క లైన్ అంత, అంతే. ఇప్పుడైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం ఇక్కడ ఇది ఎంత అయితే లెంత్ ఉందో అంత మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఖర్చు వదిలేసి అక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా అనమాట, ఒక ½ ఇంచు. నెక్స్ట్ నెక్ వచ్చేసి 2 ఇంచ్ తీసుకున్నా అండి. కింద వచ్చేసి 2.5, పైన అంటే నెక్ యొక్క వెడల్పు 2 ఇంచ్ తీసుకున్నాం కదా, కింద కొంచెం బ్రాడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ 2.5 తీసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవడమే. ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, అంతే. ఇక్కడ రౌండ్ ఇలా తీసేసుకుంటాము. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి నెక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము లూజ్ చూసుకుంటున్నా, ఈ చివరి నుంచి కాజా పట్టి వదిలేసి చూసుకోవాలి, ఉక్కుల పట్టీతో కలిపి చూసుకోవాలి. కాజా పట్టీని మాత్రం వదిలేయాలి, అంటే పట్టీ వేసి ఉంటాం కదా అది మాత్రం వదిలేసి దానికి 4వ భాగం చేస్తే
ఎంత వస్తుందో అదే అనమాట మనకి నడుము లూజు 6.5 వచ్చింది. ఇంకా 1 ఇంచ్ ఖర్చు కోసం కలుపుకొని ఆ రెండింటిని ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లోకి వస్తుంది. అక్కడ మనం డాట్ వేసుకోవడానికి వస్తుంది. డాట్ యొక్క పొడవు వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. అంతే, బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే మార్కింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా తీసేసుకొని ఇక్కడ నెక్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది. చిన్న సైజ్ బ్లౌజ్ వస్తే మీరు ఇదే కొలతలు ఫాలో అయిపోవచ్చు. అంటే కొలతలు అంటే బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా కాదు, ప్రిన్స్ కట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, దాని కొలతలు అయితే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోవచ్చు. ఇవి వచ్చేసి ఏంటంటే మనం ఇచ్చిన ఆది బ్లౌజ్ బట్టి బేస్ అయి ఉంటుందండి. మన ఇష్ట ప్రకారం అయితే డ్రా చేయకూడదు. ఆ బ్లౌజ్ ఎంత పొడవు ఉంది, వాళ్ళకి ఎంత నెక్ బ్రాడ్ కావాలి, డీప్ ఎంత కావాలనేది వాళ్ళ చాయిస్ ఉంటుంది. ఇంకా అది కాదు, మనకి ప్రిన్స్ కట్ కదా, అది మనకి అర్థం కాదు, షేప్ ఎట్లా తీసుకోవాలి ఏందని డౌట్ ఉంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను చెప్పే కొలతలు అనేది ఫాలో అయిపోవచ్చు. చిన్న సైజు వాళ్ళకి ఇవైతే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ అనేది మన వైపుకి వేసుకోవాలంటే ఫోల్డింగ్ ఉండేది, మడత ఉండేది మన వైపుకు ఉండాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి మనం స్ట్రైట్గానే వేసుకుంటాము, క్రాస్ కట్ కాదు కదా. ఇలా వేసేసుకొని ఇక్కడ మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అది కొంచెం బయటకు వచ్చి ఎలా పెట్టుకోవాలి. 1/4 ఇంచ్ అంటే ఉక్కులు పట్టికి కాజాల పట్టికి మార్క్ చేసుకున్నాం కదా అది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఈ విధంగా కింద కూడా అయితే ఒక 1/4 ఇంచ్ అనేది పొడుగు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఫ్రంట్ పార్ట్కి. ఇంకా ఇక్కడ కూడా ఈ 3 అంటే మనం లోతు తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా మార్కింగ్స్ చేసుకున్నాను నేను. చూడండి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. తర్వాత ఇది ప్రిన్స్ కట్ కదా, సో దానికోసం అని చెప్పి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వెడల్పు కూడా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఒక 1 ఇంచ్ డ్రా చేసేసుకుంటాము. అంతే. ఇప్పుడు మనం షేప్లు అనేది డ్రా చేసుకుందాము. ఇది ప్రిన్స్ కట్ కదా, ఇక్కడ లోతు తీసుకోవాలి. నేను లోతు తీసుకోవడానికి ఆల్రెడీ చిన్న చిన్న మార్కింగ్స్ అయితే పెట్టాను. అంటే మిడిల్ దగ్గర ఒకటి, మనకి టచ్ అయ్యే దగ్గర ఒకటి, ఇంకా లూజ్ దగ్గర ఒకటి. ఇప్పుడు ఈ పై నుంచి 9.5 ఇంచ్కి అంటే ఖర్చు కోసం వదిలేసి 9.5 ఇంచ్కి మార్క్ చేసుకోండి చెస్ట్ పాయింట్. అలాగే మన వైపు నుంచి 3 ఇంచెస్, అలాగే వెడల్పు ఉంది కదా, వెడల్పు వచ్చి ఒక 2 ఇంచ్ తీసుకోండి, స్మాల్ సైజ్ కాబట్టి ఈ కొలతలు సరిపోతుందండి. ఇక్కడ వచ్చేసి ఒక 3.5 తీసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది. అర్థమైంది కదా. చెస్ట్ పాయింట్ పై నుంచి 9.5 తీసుకున్నాను, నా వైపు నుంచి 3 ఇంచెస్ తీసుకున్నా, మిడిల్ దగ్గర మాత్రం 3.5 తీసుకున్నాను. ఆ రెండింటి మధ్య గ్యాప్ మాత్రం 2 ఇంచెస్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచెస్ స్ట్రైట్గా వచ్చి ఇక్కడ ఇలా కరువు షేప్ రావాలండి. చూడండి ఈ విధంగా కొంచెం కరువు షేప్ ఇలా రావాలి. అయితే ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా, ఇది జస్ట్ అట్లా ఊరామరిగా మార్క్ చేసుకుంటాము. ఒకసారి ఈ స్కేల్ పెట్టుకొని ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. అలా వస్తే మనకి నీట్గా ఉంటుంది. ఈ కరువు స్కేల్ ఉంటే దీన్ని ఇలా పెట్టేసుకోండి, షేప్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. అంతే అండి. ఈ సైజు వాళ్ళకి అంటే చిన్న సైజు అనమాట ఇవంతా కూడా. చెస్ట్ అనేది 7, 7.5, 8 ఈ ఉంటాయి కదా సైజెస్, వీళ్ళకి ఈ మార్కింగ్ అయితే సరిపోతుంది. దాని తర్వాత చెస్ట్ పెరిగే వాళ్ళకైతే చేంజ్ అవుతుందండి. ఇప్పుడు నెక్ కోసం 5.5 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ అయితే డ్రా చేసుకున్నా. అయితే ఇది పైన మనం 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ కింద మాత్రం నెక్ కొంచెం బ్రాడ్ ఇవ్వండి, ఒక 3 ఇంచెస్ అలా తీసుకుంటే బాగుంటుంది. ప్రిన్స్ కట్ కదా, కొంచెం బ్రాడ్ ఇస్తే బాగుంటుంది అనమాట. అంటే చూడడానికి బాగుండడం కాదు, మనకి పట్టేయకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది. కింద నుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేద్దాం. అంతే, అయిపోయింది. చాలా సింపుల్ అండి, ట్రై చేసి చూడండి. అలాగే ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఏంటంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇది కొంచెం రివర్స్లో వేసుకోవాలి. ఓపెన్ ఉండేది మన సైడ్ వేసుకోవాలి, మడత ఉండేది మనకు ఆపోజిట్ ఉండాలి. అదే ఫ్రంట్ పార్ట్ కొనుక్కోండి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, మడత ఉండేది మనకు ఎదురుగా ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాను. అంతే, అయిపోయింది. ఇంకేముంది, ఇంకా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్ అయిపోయింది. అయితే ఇది కొంచెం బాగా డార్క్గా మార్క్ చేసుకొని అవతల వైపు కూడా మార్కింగ్ పడేలా చూసుకుంటే ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది.
ఇదిగోండి ఇటు సైడ్ నాకు పడింది కానీ అటు సైడ్ పడలేదు. కాకపోతే ఇక్కడ నేను క్రేయాన్ పెన్సిల్ వాడుతున్నాను, దానివల్ల అంటే స్కెచ్ పెన్సిల్ అంటారు కదా అది వాడుతున్నాను, అందువల్ల మార్కింగ్స్ అనేది పడలేదు. నార్మల్గా మనం డీస్ ముక్కలు ఉంటుంది కదా వాటితో డ్రా చేసుకుంటే మార్కింగ్ పడిపోద్ది. సో ఇట్లా ఒకసారి ట్యాప్ చేసామంటే సేమ్ మార్కింగ్ పడుతుంది. బట్ ఇది పడలేదు కాబట్టి నేను ఇటువైపు చూసి అంటే నాకు ఇటు కనిపిస్తుంది కాబట్టి ఇటువైపు డ్రా చేసుకుంటున్నా. రెండు వైపులా మనకి కనిపించేలాగా ఉండాలి అంతే, ఇంకేం లేదు. అంతే, నాకు అలా పైన డ్రా చేసుకుంటేనే కొంచెం కనిపిస్తుంది, అందుకని చెప్పి మళ్ళీ ఇటువైపు డ్రా చేసుకున్నా. ఈ షేప్ ఇట్లా కరువు తీసేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ కోసం అనేసి నార్మల్గా హ్యాండ్ అయితే ఇలా వేసుకుంటాం కదా, ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి ఈ విధంగా వేసుకుందాము. ఇలా వేసుకుంటే ఏంటంటే వెడల్పు మనకి సరిపోతుంది. ఇది స్మాల్ సైజ్ బ్లౌజు, అలాగే 1 మీటర్ లైనింగ్ తీసుకున్నా కాబట్టి నాకు ఇది ఇలా సరిపోయింది, లేకపోతే మనకు సరిపోదు, పెద్ద సైజు వాళ్ళకైతే సరిపోదు. ఇదిగో చూడండి జస్ట్ ఇట్లా వేసుకున్నా అంతే, అంటే నిలువుగా వేసుకోకుండా కొంచెం అడ్డంగా వేసుకున్నా. ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ ఉంది, మడత మన వైపుకు ఉంది, సరిపోతుంది ఇలా ఉంటే మనకి హ్యాండ్కి. ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఉండేలాగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అనేది మనకి ఖర్చుల్లో కావాలి కదా హ్యాండ్కి, సో దానికోసం అని చెప్పి చాలా సింపుల్గా ఉంటుంది చూడండి పఫ్ హ్యాండ్ కటింగ్ అనేది. ఇక్కడ కింద మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క పొడవు చూసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు ఎంత ఉంది, ఖర్చును వదిలేసి ఎంత ఉంది, ఒక 5 ఇంచెస్ ఉన్నాయి. 5 ఇంచెస్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పఫ్ కావాలి కాబట్టి ఒక 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసేస్తాం చూడండి. అది వచ్చేసి మనకి పఫ్ కోసం ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి మనం నార్మల్ హ్యాండ్ని కట్ చేసుకోవచ్చు. అయితే ఇది 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్కి ఒక మార్కింగ్, అంటే ఇక్కడ నుంచి హ్యాండ్ మనకి బుట్టలాగా లేవాలంటే ఒక 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి, అర్థమవుతుందా? ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇది నార్మల్ హ్యాండ్ హైట్, 1.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు నార్మల్ హ్యాండ్ మనం ఎలా మార్క్ చేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే హ్యాండ్ లూజ్ పెట్టుకున్నాను. అలాగే ఇది కదా మనకి హ్యాండ్, ఫస్ట్ హ్యాండ్ డ్రా చేస్తా చూడండి. నార్మల్ హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి 1/4 ఇంచ్ తక్కువ 3 ఇంచులు అనమాట, 2.5 ఇంచులైనా తీసుకోవచ్చు. సారీ, ఇది 5 ఇంచెసే కాబట్టి హ్యాండ్ పొడవు 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుని ఇలా 6.5కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1.5 ఇంచు, ఇక్కడ హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అంతే. షార్ట్ హ్యాండ్ కాబట్టి మనకి వచ్చిన హ్యాండ్ నుంచి సగానికి హ్యాండ్ డౌన్కి మార్క్ చేసుకుంటామండి అంతే. ఇక్కడ నుంచి నార్మల్గా హ్యాండ్ ఎలా మార్క్ చేసుకుంటాం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా మార్క్ చేసుకున్నాం. అయితే ఇక్కడ నుంచి కట్ చేస్తే మనకి నార్మల్ హ్యాండ్ అవుతుంది కాబట్టి లోతు కూడా మార్క్ చేసేస్తున్నా చూడండి ఈ విధంగా. ఇక్కడ ఖర్చు దగ్గర నుంచి ముందుకు ఒక 1 ఇంచు, అక్కడ స్టార్టింగ్ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర ఈ మిడిల్లో మనం ఖర్చుకి మార్క్ చేసుకుంటాం కదా. అలాగే పఫ్ హ్యాండ్ కాబట్టి ఖర్చుకి మార్క్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్ కోసం 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా, దాని దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగో చూడండి ఇక్కడ ఒక 1.5 ఇంచ్ నుంచి జస్ట్ ఇట్లా కలిపేసుకుంటూ రావాలి. కరువు అంటే అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ వచ్చి దీంట్లో కలిసిపోవాలన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఇలా దాంట్లో కలిసిపోయిందంటే ఇప్పుడు మనకి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఈ క్లాత్ అంతా కూడా మనకి పఫ్ లాగా బుట్టలాగా లేస్తుంది. ఇలా అంతే అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుందండి. చూసే వాళ్ళకి పఫ్ హ్యాండ్స్ ఎలా పెట్టాలో ఏంటో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అది ఏం లేదు, జస్ట్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, అలాగే చూడండి ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టేద్దాం, అంటే అక్కడ వరకు మనం పఫ్ పెట్టాలంటే ఫ్రిల్స్ పెట్టాలి అని చెప్పి, అర్థమవుతుందా? ఇక్కడ కూడా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా 3.5 దగ్గర, అక్కడ నుంచి ఒక 1.5కి 1.5 ఇంచుకి అట్లాగా 1.5 ఇంచు తీసుకుంటే చాలు, అక్కడ వరకు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలని చిన్న మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకోవాలండి, ఇక్కడ నుంచి తీయకూడదు, ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ తీయకపోయినా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు బుట్ట హ్యాండ్ కాబట్టి, తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఇటు సైడ్ అలాగే ఇటు సైడ్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం, అంటే లోతు తీసామని తెలియడం కోసం చిన్న మార్కింగ్ అయితే చేసుకున్నాం అంతే. హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసుకొని మనకి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుంది అనిపిస్తుందో అక్కడంతా కూడా మనం కట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. నేను బుట్ట హ్యాండ్స్కి మాత్రం శారీలోంచి తీసుకున్నా అండి, వాళ్ళు శారీలోంచిదే కావాలన్నారు. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు ఇది క్లోజ్ ఓపెన్ ఎట్టున్నా పర్వాలేదు, కాకపోతే మడుతుండేది మాత్రం ఫ్రంట్ సైడ్ ఉండాలండి. ఈ విధంగా పెట్టేసుకొని ఫ్రంట్ బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నా అంతే అండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియో అయితే రేపు వస్తుంది చూడండి. స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.